సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఫైర్. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి. ఏం సాధించారని సంబరాలు. కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటే సీఎం రేవంత్ కడుపు మీద కొట్టారని హరీష్ రావు అన్నారు. నేడు వరంగల్ వేదికగా సీఎం రేవంత్ బహిరంగ సభకు హాజరవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అందరి కడుపు మీద కొట్టాడని, నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆయన. వరంగల్ వేదికగా ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, డిక్లరేషన్లు ప్రకటించిన 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఇస్తామన్న 15,000 రూపాయల భరోసా దిక్కేలేదన్నారు హరీష్ రావు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని, ఇందుకేనా విజయోత్సవాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని నేడు వరంగల్ వేదికగా జరిగే సభలో సీఎం రేవంత్ అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇకపోతే నేడు వరంగల్ వేదికగా జరగనున్న బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 14 నుంచి డిసెంబర్ 7 వరకు విజయోత్సవాలు జరుపుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నేడు వరంగల్లో జరగనున్న బహిరంగ సభ చుట్టూ పొలిటికల్ హీట్ రగులుకుంది. మరి ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఎలాంటి హాట్ కామెంట్స్ చేస్తారో చూడాలి.